ప్రైవేట్ బస్సులు ప్రయాణికుల ప్రాణాలను బలిగొంటున్నాయి. మొన్నటి కర్నూలు ఘటన మరవక ముందే మార్కాపురం బస్సు ప్రమాదంలో 14 మంది సజీవ దహనమయ్యారు. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు స్థానిక అధికారులు ఎంతసేపటికి స్పందించారు, సహాయక చర్యలు ఎప్పుడు చేపట్టారు అనే విషయంపై పెద్ద చర్చే జరుగుతుంది. అధికారులు ప్రభుత్వానికి చెప్పే మాటల్లో నిజమెంత ఉంది అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల్లోనే మేం స్పందించి సహాయక చర్యలు చేపట్టాం, ప్రాణ నష్టాన్ని నివారించామని అధికారులు చెప్తున్నారు. కానీ ప్రత్యక్ష సాక్షులు, బాధితుల వాదన మరోలా ఉంది. చాలాసేపటి తర్వాతే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయట. ఈ విషయాలపై హెచ్ఎంటీవీ అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. వాస్తవ ఘటనకు అధికారులు చెప్పే మాటల్లో ఎంత తేడా ఉందో చూడండి. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను అధికారులు తప్పుదారి పట్టిస్తున్న వైనంపై హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్ ఇన్సైడ్ స్టోరీ. మార్గపురం వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు కంకర టిప్పర్ను ఢీకొట్టింది. టిప్పర్ డీజిల్ ట్యాంకు పగలడంతో మంటలు వ్యాపించి బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణిస్తున్నారని అధికారులు చెప్తున్నారు. ఈ 41 మందిలో 14 మంది మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. గాయాలతో బయటపడ్డ మిగిలిన 28 మందిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వీరిలో మరో 10 మందిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్కు తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే మృతి చెందిన వారి మృతదేహాలు కనుకోలేని విధంగా కాలిపోవడంతో మృతుల కుటుంబ సభ్యులను పిలిపించి డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ డిఎన్ఏ రిపోర్టు వచ్చిన తర్వాత మృతదేహాలను బంధువులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇది 26వ తేదీ ఉదయం మార్కాపురం వద్ద జరిగిన బస్సు ప్రమాదం గురించి సంక్షిప్త సమాచారం. ఇక్కడి వరకు బాగానే ఉన్న బస్సు ప్రమాదం అనంతరం చేపట్టిన సహాయక చర్యల సంగతేంటి? సంబంధిత అధికారులు ఎంత వేగంగా స్పందించారు? ఎంతసేపటికి అక్కడికి వచ్చి బాధితులను కాపాడే ప్రయత్నం చేశారు? బాధితులు ఎందుకు అంతలా విలపిస్తున్నారు అనే విషయాలు ఇప్పుడు పెద్ద చర్చ జరిగింది. స్థానిక అధికారులు ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను ఎలా తప్పుదారి పట్టిస్తున్నారో కూడా ఇక్కడ క్లియర్ కట్గా తెలిసిపోతుంది. అధికారుల నిర్లక్ష్యానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందా? అధికారులు ప్రభుత్వ పెద్దలకు వాస్తవాలు చెప్పకపోవడంతో ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దలు ప్రజల ముందు తలవంచుకోవాల్సి వస్తుందా అనే విషయాలు కూడా పెద్ద చర్చగా మారాయి. బస్సు ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్థానిక అధికారులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది ఇలా అందరూ మెడికల్ ఎమర్జెన్సీ కోసం కేవలం 10 నిమిషాలున్న సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులు ప్రభుత్వానికి సంఘటన వివరాలు తెలుసుకోవడానికి వచ్చిన హోంమంత్రికి, రవాణా శాఖ మంత్రికి చెప్పిన సమాచారం. ఇదే సమాచారం హోంమంత్రి కూడా రాష్ట్ర ప్రజలకు మీడియా ద్వారా సంఘటన స్థలం నుంచి చెప్పారు. కానీ వాస్తవాలు వేరుగా ఉన్నాయి అనే అనుమానంతో హెచ్ఎంటీవీ రియాలిటీ చెక్ చేసింది. దీంతో విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి. స్థానిక అధికారులు ప్రభుత్వాన్ని, అదేవిధంగా ప్రభుత్వ పెద్దలను తప్పుదారి పట్టిస్తున్నారు అనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెల్లవారుజామున 6 గంటల కంటే ఇంచుమించుగా 5:06 ఆ టైంకి ఇక్కడ బస్సు అండ్ అటు నుంచి ఆపోజిట్లో వచ్చే టిప్పర్ ఈ రెండు ఢీక్కోవటం వల్ల ఆ ఫైర్ వచ్చి ఇంచుమించుగా బస్సు అదేవిధంగా టిప్పర్ రెండు కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఇమీడియట్ గా అది ఇన్ఫర్మేషన్ వచ్చిన ఆన్ వే పాసెంజర్ ఎవరో ఫైర్ డిపార్ట్మెంట్ కి, పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయడం. వితిన్ 10 minutes ఫైర్ డిపార్ట్మెంట్, వితిన్ 5 minutes అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వితిన్ 10 minutes వచ్చి ఆ రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో క్షతగాతులు వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి అంబులెన్సెస్ అన్ని రెడీ పెట్టుకుని అంబులెన్స్ లో కూడా నియర్ బై హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. సుమారుగా ఇప్పుడు హాస్పిటల్లో 28 members ఉన్నారు. బస్సులో ఎంతవరకు ప్రయాణం చేస్తున్న వారి సంఖ్య కూడా 41 అని చెప్పి ఇప్పుడే అధికారికంగా కూడా చెప్పడం జరిగింది. అందులో 13 మంది సజీవ దహనం అవడం నిజంగా చాలా దురదృష్టకరం. వీళ్ళందరూ కూడా బిలాంగ్స్ టు ఏపీకి సంబంధించిన వాళ్ళు, చుట్టుపక్కల సంబంధించిన వాళ్ళే. అధికారులు, మంత్రులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. వాస్తవాలు వేరుగా ఉన్నాయి అనే కోణంలో హెచ్ఎంటీవీ రియాలిటీ చెక్ కోసం బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేస్తే వారు చెప్పిన మాటలు మీరే వినండి. ప్రమాదం జరిగిన సమయానికి చాలా సమయం తర్వాత అధికారులు వచ్చారు. సహాయక చర్యలు చాలా ఆలస్యంగా ప్రారంభమయ్యాయని, బస్సులో ప్రయాణిస్తూ మంటల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ప్రాణాలతో బయటపడిన వారు చెబుతున్న మాటలు. ఈ మంటలు వచ్చిన తర్వాత ఈ ఫైర్ సిబ్బంది వాళ్ళు, ఆ తర్వాత ఈ అంబులెన్సులు ఇవన్నీ ఎంతసేపటికి వచ్చినాయమ్మా? లేట్ వచ్చినాయి. ఎంత లేట్ వచ్చింది? ఫైర్ సిబ్బంది చాలా లేట్గా వచ్చింది. అంబులెన్స్ అయినాక 1/2 hour ఎంత వచ్చింది, కానీ అది లేట్ వచ్చింది మంటలు ఆర్పడానికి. వెంటనే రాలేదు. రాలేదు. మీరు ఏమన్నా 108కి కానీ 100కి కానీ ఫోన్ చేసే ప్రయత్నం చేశారా? వేరే బస్సు వాళ్ళు చేసారు అందరికీ. మా ఫోన్లు కూడా అందులోనే పోయినాయి, అన్ని అందులోనే పోయినాయి. మీకు 5:40కి యాక్సిడెంట్ జరిగింది. ఈ పోలీస్ సిబ్బంది రావటము, ఫైర్ ఇంజన్ రావటము, అంబులెన్సులు రావటము, ఇదంతా ఎంత టైం పట్టింది? 3/4 గంట పట్టింది. 3/4 గంట పట్టింది. 3/4 గంట. మేమంతా బయటకు వచ్చేసినాం. కొంతమంది లోపలే ఉండిపోయినాయి. ఇంకా 2 కాలిపోయినాయి. ఇంక వచ్చేళ్ళకి ఫైర్ ఇంజన్ వచ్చేళ్ళకి కానీ ఒక్క సెకండ్లో నిప్పులు వచ్చినాయి అన్న. మా అమ్మడి ఫైర్ ఎగ్జిట్ దాకా తీసుకొచ్చిన ఎవరైనా లోపల ఇరుక్కుపోయింది. నిన్ను మీ ఆయనే కదమ్మా బయట తీసుకొచ్చింది. నువ్వు దూకావా?
పైన వండుకోండి కిందకు దూకారు. కిటికీలలోంచి వచ్చినావమ్మా? లాగారు. బాధితులు చెబుతున్న మాటల ప్రకారం ప్రమాదం జరిగిన అర్ధగంట 30 గంట తర్వాత సహాయక చర్యలు ప్రారంభమయ్యాయట. అప్పటికే తాము స్వయంగా ప్రాణాలను కాపాడుకున్నాం, బస్సుల నుంచి బయటపడలేని వారు మాత్రం బస్సులోనే చిక్కుకొని బస్సులో సజీవ దహనమయ్యారని అంటుంటే ఓ మహిళ తన ప్రాణాలను కాపాడుకొని మిగిలిన వారి ప్రాణాలు కాపాడడానికి 100కి ఎన్నిసార్లు డయల్ చేసినా ఫోన్ కలవలేదు అని, అంతేకాకుండా సుమారు 20 సార్లు 108కి ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదని బోరున రోధిస్తూ స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి స్వయంగా చెప్పిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వం ప్రమాదాలను నివారించడానికి, ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఎన్నో చట్టాలు తీసుకువస్తుంది. కానీ ఈ చట్టాలను అమలు చేయాల్సింది అధికారులే. కానీ చట్టాలను అమలు చేయాల్సిన అధికారులు అలసత్వంతో వ్యవహరించడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని తేటతెల్లమవుతుంది. మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాదం మాదిరిగానే ఇటీవల కర్నూలులో జరిగింది. కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో 10 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పుడు మార్కాపురంలో జరిగిన ప్రమాదంలో 14 మంది సజీవ దహనమయ్యారు. ఇంత పెద్ద ప్రమాదాలు జరుగుతూ పదుల సంఖ్యలో మనుషుల ప్రాణాలు పోతున్న అధికారుల అలసత్వం ఎందుకు విరయడం లేదన్నది ప్రశ్న. అంతేకాకుండా ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు ప్రభుత్వాలకు, మంత్రులకు తప్పుడు సమాచారం ఎందుకు ఇస్తున్నారు? వాస్తవాలను ఎందుకు ప్రజల ముందు ఉంచలేకపోతున్నారు? అధికారులు చెప్పే మాటలు వింటూ ప్రభుత్వం పెద్దలు ప్రజల ముందుకు చులకన అవ్వాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ మార్కాపురం ఘటన జరిగిన తర్వాత హోంమంత్రి, రవాణా శాఖ మంత్రి సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం గురించి ఆరా తీస్తున్న సమయంలో బస్సులో సేఫ్టీ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి, ప్రమాదం జరిగిన సమయంలో ఎమర్జెన్సీ అద్దాలు పగలగొట్టి బయటపడడానికి చిన్న చిన్న సుత్తెలు లాంటి సేఫ్టీలు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా అనే హోంమంత్రి అధికారులను అడుగుతున్న సమయంలో లేవు అనే సంకేతాలు ఇవ్వడం, ఇలా అయితే ఎలా అని హోంమంత్రి అధికారులపై ఫైర్ అయ్యారు. ప్రమాదం జరిగింది, సహాయక చర్యలు ఇన్ టైంలో చేపట్టలేకపోయారు అధికారులు. సుమారు 14 మంది వరకు మృత్యువాత పడ్డారు. అయితే ఈ మృతదేహాలను తమ బంధువులకు అప్పగించే ప్రక్రియలో కూడా ఇంకా అలసత్వమే. బంధువులను సంఘటన జరిగిన రోజు మధ్యాహ్నానికి మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి పిలిపించారు అధికారులు. అప్పటి నుంచి మృతుల కుటుంబ సభ్యులు మార్కాపురం ఆసుపత్రి ప్రాంగణంలోనే పడిగాపులు కాస్తూ మృతదేహాల కోసం రోధిస్తున్నారు. మృతదేహాలకు DNA టెస్టులు నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ DNA టెస్టుల రిపోర్టులు ఎప్పటికి వస్తాయి, మృతదేహాలను రక్త సంబంధికులు ఎప్పటికీ అందిస్తారు అనే క్లారిటీ ఇంతవరకు అధికారులు ఇవ్వలేదు. కనీసం మృతుల బంధువులను పట్టించుకునేవారు లేకపోవడం గమనించాల్సిన విషయం. ఇది కదా అధికారుల నిర్లక్ష్యం. అధికారులు వ్యవహరించే నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం చెడ్డ పేరును కూడా కట్టుకుంటుందన్న విషయాన్ని గ్రహించాలి. అధికారులు ప్రభుత్వానికి, మంత్రులకు ఇచ్చే సమాచారం అంత కరెక్టుగా ఉంటుందా లేదా అనే విషయంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఘోర ప్రమాదాలు జరిగిన సమయంలో కూడా ప్రభుత్వాన్ని అధికారులు ఇంకా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం గమనించాల్సిన విషయం.